హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళు తీసుకెళ్తారు. తుగ్గూడ మా పిన్ని వాళ్ళది. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. మా పిన్ని మా మమ్మీ అందరూ వచ్చేసారు. ఇంకా చుట్టాలు మొత్తం అక్క వాళ్ళు. పెదబాబు వచ్చిండు ఇప్పుడే. లగేజ్లన్నీ ప్యాక్ చేసేస్తారు పోవడానికి. 4 కార్లు కట్టిరు. పూజ అయితే స్టార్ట్ చేసిరు కార్కి బయలుదేరడానికి. మొన్న కారు కొన్నారు కదా, సూరంగుట్ట దగ్గర పూజ చేసిరు. ఇప్పుడు శ్రీశైలం వెళ్తారు. బయలుదేరినాం. ఇంకా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. కార్లో పాటలు పెట్టుకొని అందరు హాయ్ చెప్తారు. సగం దూరం వచ్చేసినాం. మా పెద్దాడేమో కళ్ళు తాగుతుండు మా మామయ్య తెస్తే. పాటలు పాడుతారు అంతరిక్ష. ఒక దగ్గర టీ తాపినాం. అందరు కూర్చొని టీ తాగుతారు. నేను కూడా తాగుతున్నా టీ ఇప్పుడు. నాలుగు కార్లు ఒకటే దగ్గర ఆపి తాగుతారు అందరూ. ఇక్కడ నుండి బయలుదేరుతాం ఇక కొద్దిసేపు అయితే. మళ్ళీ కార్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. పాటలు పాడుకుంటా డ్యాన్సులు చేస్తారు. మా చిన్నక్క కొడుకు హాయ్ చెప్తుండు. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అంటుండు వాడు. బయలుదేరినాం. టోల్గేట్ దగ్గరకు వచ్చినాం. డిండి డ్యామ్ ఇది. సరిగ్గా తీయాల క్లిప్ ఇది, మర్చిపోయినాం ముందు. కొన్ని వాటర్ వస్తున్నాయి. డిండి దగ్గరకు వచ్చినాం ఇప్పుడైతే. మేము 3:30కి బయలుదేరినాం. అక్కడ పోయేసరికి 5:35 అయింది. శ్రీశైలం వెళ్ళే వరకు 8 అయింది. కార్లో పాటలు పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేసారు పిల్లలు. వెళ్తున్నాం. ఇట్లా అందరు కలిసి ట్రిప్కి వెళ్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. మా అఖిల్ గాడు అయితే ఫుల్ జోకులు వేసిండు వెళ్తాప్పుడు. అఖిల్ అంటే మా మామ కొడుకు. వాళ్ళ అన్నలతో మస్తు టైంపాస్ చేసిండు. మా ఆయన అఖిల్ గాడు ముందర కూసురు ఫుల్ జోకులు వేసిండు వాడైతే. డ్రైవర్ అన్న కూడా మస్తు నవ్విండు వాడి జోకులకి. శ్రీశైలం దగ్గరికి వెళ్ళినాం. అడవి దాటేసినాం. మేము వెళ్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. అక్కడ టర్నింగ్స్ ఉంటాయి కదా, యాక్సిడెంట్లు అయినాయి. మేము చూసినాం బస్సు, ఇంకోటి టూర్కి వెళ్ళే బస్సు ఉంటుంది కదా, ఆర్టీసీ బస్సు ఒకటి, టూర్కి వెళ్ళే బస్సు రెండు టర్నింగ్ దగ్గర చాలా ఘోరంగా యాక్సిడెంట్ అయింది. ఆ క్లిప్ అయితే తీయలేదు మేము. కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఎవరైనా. ఆ డ్రైవర్ అన్న అయితే మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళండి, సేఫ్గా తెచ్చిండి ఇంటికి. వ్యూ అయితే మస్తు ఉండే ఆ కొండలలో. అడవిలోకి వచ్చేసినాం. చీకటి అయింది. మా అఖిల్ గాడు మా పిల్లలు ఏమో టైగర్ వచ్చింది అవన్నీ వచ్చినాయి అని భయపడుతురు. డ్యామ్ వచ్చింది ఫ్రెండ్స్, శ్రీశైలం డ్యామ్. గేట్ అయితే ఏం ఓపెన్ లేవు, కొన్ని వాటర్ వస్తున్నాయి అంతే.
నైట్ టైం చాలా బాగుంది కదా, ఇండియా కలర్స్ తోటి లైటింగ్. వ్యూ బాగుందని పిల్లలు అయితే వాడుకోరు. వచ్చేసినాం మేము శ్రీశైలం దగ్గరికి. ఇంకా రూమ్లు చూడాలి. ఇప్పుడైతే రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాం. రూమ్ దగ్గర ఆపినాం ఒక దగ్గర. ఈ రూమ్లలోకి వెళ్ళి సామాన్ పెట్టేసి అన్నం తినడానికి వచ్చినాం. వాళ్ళే ఫుడ్ పెడతారు కదా, ఇంకా తినేసి వెళ్దామని. అప్పుడైతే 9 అయింది టైము. అది బీట్రూట్ ఇంకేదో ఉంది అదేం తినలేదు, చాలా చప్పగా ఉండే. పప్పుతోటే తిన్నాం. మా చిన్న చెల్లె, మా అఖిల్, మా మామ. ఇప్పుడైతే రూమ్లోకి వచ్చేసినాం. ఇక పొద్దున్న లేచే వరకు 2:30కే లేపింది మా పిన్ని. టైం చూస్తే 3 అయింది. ఇక అందరు స్నానాలు తీసుకోరు, నేనైతే బ్రష్ చేసుకున్నా. 3:30కి రెడీ అయినాం. ఇంకా గుడికి వెళ్ళడానికి 4:30కి బయలుదేరినాం. నడుచుకుంటూ వెళ్ళే వరకు 5 అయింది. అందరు రెడీ అయ్యి బయట కూర్చోరు. నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా గుడి దగ్గరికి. మధ్యలో ఆవుకుంటూ వచ్చిర్రు. ఆడొకరు ఈడొకరు నిలబడుతురు. పబ్లిక్ లేచిర్రు కొంతమంది. అప్పటికే దర్శనానికి వెళ్ళి వస్తున్నారు. మార్నింగ్ దర్శనం అయితే చాలా మంచిగా అయ్యింది మాకైతే. ఒక దగ్గర ఇగో ఈడొకరు ఆడొకరు నిలబడ్డారు మా వాళ్ళు. అందరు ఒక దగ్గరికి రావాలి, అప్పుడే వెళ్తున్నాం. ఇక అందరు వచ్చే వరకు ఆగినాం. ఇక్కడ పువ్వులు తీసుకుంటాము. పూలామని పిలిచినాం ఇప్పుడే. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా 9:30కి అట్లా అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారని, దర్శనం లేట్ అవుతుందని తొందరగా వెళ్ళినాం. ఇక్కడ మా అక్క వాళ్ళు హాయ్ చెప్తారు. మా మరదల్ని హాయ్ చెప్పమంటే చెప్పలే. మా పిన్ని కూడా హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పింది. మా అన్న మా తమ్ముడు కూడా చెప్తారు హాయ్ అని. పిల్లలు అయితే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంటారు ఇప్పుడు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిర్రు ఈ ట్రిప్పులు అయితే. పువ్వులు తీసుకొని గుడి లోపలికి పోయినాం. ఇక దర్శనానికి ఫొటోస్ తీయలేదు. దర్శనం కంప్లీట్ అయినాక బయటికి వచ్చినాం. అప్పుడు తీసిన ఈ క్లిప్పు. దర్శనం అయితే చాలా మంచిగా అయింది, ప్రశాంతంగా అయింది. చాలా తక్కువ ఉండే, మేము తొందరగా వెళ్ళినాం కదా, పబ్లిక్ లేకుండే. ప్రశాంతంగా అయింది దర్శనం. మేమైతే బయటికి వచ్చేసినాం నడుచుకుంటేగా. టిఫిన్ చేసేస్తున్నాం ఇప్పుడైతే. మిన్ని హాయ్ ఫ్రెండ్స్ అందరు తిన్నారా అంటుండు. అయితే అక్క వాళ్ళు కార్ పూజ చేస్తా అన్నారు. ఇక్కడికి వచ్చినాం వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరికి. వాళ్ళ కార్ పూజ స్టార్ట్ అవుతుంది. మిన్నేమో నేను తీసా అక్క వీడియో అన్నాడు. వానికి ఒక ఫోన్ పట్టించి సెల్ఫీ స్టిక్ ఇచ్చేసిన. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అంటుండు. బావ అయితే కొబ్బరికాయ కొడుతుండు ఇప్పుడు. వాళ్ళ కార్ పూజ కూడా చాలా బాగా అయింది. ఇక కార్ పూజ అయితే కంప్లీట్ అయింది అక్క వాళ్ళది. మిన్నుకి అక్షింతలు ఇస్తే తిన్నాడు ఫ్రెండ్స్. అక్షింతలు వేయమంటే తినేసిండు. కార్ పూజ కంప్లీట్ చేసుకొని ఇక్కడ కార్ పైన
బొమ్మలు వేస్తారు కదా, వాళ్ళతోటి వేయించిండు బావ. నెమలి, శివుని బొమ్మ అవన్నీ 2 minutesలో కంప్లీట్ చేసేసిండు ఆయన. 200 తీసుకుండు అనుకుంటా. ఇంకా మా రూమ్ దగ్గరికి అయితే వెళ్తాం. కంప్లీట్ అవుతుంది. చాలా బాగా వేసిండు. 2-3 minutesలో కంప్లీట్ చేసేసిండు. రూమ్ దగ్గరికి వచ్చి ఇక సామాన్ తీసుకొని కిందికి వస్తున్నాం. ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాం శ్రీశైలం నుండి. ఇప్పుడు ఎక్కడ ఉంటారో వండుకొని తినాలి, ఎక్కడన్నా ప్లేస్ చూసి. శ్రీశైలం నుండి అయితే అయిపోయినాం. సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చేసినాం. మార్నింగ్ వ్యూ అయితే బాగుంది. కొండల దగ్గర వాటర్ కొన్నే ఉన్నాయి. నైట్ టైం భయం అయింది అడవిలో, కానీ మార్నింగ్ ఏం భయం లేకుండా. ఈ శనివారం కదా ఈరోజు, మార్నింగ్ చాలామంది వస్తారు. కాళ్ళు వస్తూనే ఉన్నాయి. మార్నింగ్ డ్యామ్ చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఏం వస్తలేవు, కొన్నే వస్తున్నాయి. వ్యూ అయితే మస్తు ఉండే. ఇంకా శ్రీశైలం నుండి అయితే బయలుదేరేసినాం మేము. డ్యామ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడేమో శ్రీశైలం నుండి డైరెక్ట్ మైస్గండికి వెళ్ళినాం. మైస్గండి దగ్గర దర్శనం చేసుకొని వండుకొని తిందామని ఇక్కడికి వచ్చేసినాం. ఒక రూమ్ అయితే చూసిరు, అక్కడ సామాన్ పెట్టేసినాం. ఇక దర్శనం చేసుకొని పిల్లలకి ఏమైనా బొమ్మలు ఇప్పించేది ఉంటే ఇప్పిద్దామని ఇక్కడికైతే తిరుగుతున్నాం మేము. దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. మా పెద్దక్క వాళ్ళ కారు ఇంకుండే, అందుకే మేము చిన్నక్క వాళ్ళు వచ్చేసినాం లోపలికి. మేము పోయి దర్శనం చేసుకున్న తర్వాత పెద్దక్క వాళ్ళు వచ్చారు. అందరం బయటకు వచ్చి వచ్చేసినాం. దర్శనం ఇక్కడ కూడా మంచిగానే అయింది, ప్రశాంతంగా. అమ్మవారిని చూడండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. కంప్లీట్ అయింది. ఇప్పుడైతే వంటలు ఆయన పెట్టినాం. వంటలు చేస్తుండే ఆయన. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఏడుకొని ఇడవరు ఫ్రెండ్స్, ఒక్క దగ్గరనే ఉంటారు. ఇప్పుడైతే అన్నం తింటారు. ఇక్కడనేమో మందు తాగేటోళ్ళు మందు తాగుతారు. ఇక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇంటికి. ఇక అప్పుడు టైము 5 అవుతుంది. మైస్గండి నుండి కూడా బయలుదేరినాం. అఖిల్ గానికి బొమ్మలు ఇప్పించలేదని అలిగిండి ఫ్రెండ్స్. ఇక్కడ కడతాల దగ్గర కూడా అయితే మేము ఇంటికి వచ్చేసినాం. తుగ్గూడ మా పిన్ని వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.